గోవిందయ్య గారు చెప్పండి. అది ఈ కోవా బిళ్ళలు డబ్బాలు వేసేయండి, నేను వెళ్ళి బయట పనులు చూసుకుంటాను. అలాగే. ఇంకా ఏం చేయాలంటే చిన్నమ్మ, పనులన్నీ నేను చేసేస్తాను. మీరెందుకు ఊరికే కంగారు పడతారు? అలసిపోయారు కదా, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. లేదు, నేనేం అలసిపోలేదు, పనులన్నీ చేయగలనులే. నేను తెలివి తక్కువదాన్ని కాదు, అన్నీ అర్థం చేసుకోగలను. మొహం చూసుకోండి మీరు. బాబుగారు లేనప్పుడు నేనే కదా మీ సంగతి చూసుకోవాలి, అవునా కదా? చిన్నమ్మ, నా పని అయిపోయిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళొచ్చా? డాన్స్ నేర్పించే మేడం కూడా లేరు కదా, అందుకని సెలవు రోజున కూడా బాగా అభ్యాసం చేస్తే మంచిదని పెద్ద మేడం గారు చెప్పారు. అలాగా, సరే వెళ్ళు. వద్దు, నువ్వేం వెళ్ళక్కర్లేదు. ఇదిగో పిల్ల, నాకు పూలదండ కట్టి పెట్టావా? నాతోరా, చాలా పనులున్నాయి, చెప్తాను నేను. ఈ ఆటపాటలు, స్కూల్లో చదువుకోవడాలు అడ్డం పెట్టుకుని అసలు సంగతి మర్చిపోకు. ఒక వితంతువుకి అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని మీద భక్తి. కోడలా, నువ్వేంటలా కళ్ళప్పగించి చూస్తున్నావు? పనులు చేయడానికి కనుక కష్టంగా ఉంటే చెప్పు. లేదమ్మ గారు, పనులన్నీ చేసేస్తాను నేను. మీరు పదండి, నేను వస్తున్నాను. పద. గోవిందయ్య గారు మిగతావన్నీ సిద్ధం చేశారుగా, నాకన్నీ పద్ధతిగా ఉండాలి చెప్తున్నాను. అలాగే అమ్మగారు. పద పద. నువ్వు ప్రాక్టీస్ కి స్కూల్కి వెళ్ళాలన్నావుగా, ఆ మాట ఎందుకు చెప్పలేదు అత్తయ్యకి? చెప్పానంటే కోపగించుకుంటారు కదా, అలా ఆవిడకి కోపం తెప్పించి నేను మాత్రం అభ్యాసానికి ఎలా వెళ్ళను? అరే, ఇంకా రావేం గంగా? వస్తున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వెనకాలేగా వచ్చాను. నేను నిన్ను బజార్లో చూశాను. నువ్వు డాన్స్ ప్రాక్టీస్ కోసం రావడం లేదా? లేదు, ఇవాళ చేయలేను. నేను అందరితో కలిసి పూజ కోసం కదా వచ్చాను. ఇక నువ్వు వెళ్ళు. అమ్మగారు కనుక నిన్ను చూసారంటే కోపగించుకుంటారు. వెళ్ళు. సరే అయితే. గంగా, రా తల్లి, పూజ చేసుకో.